ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో నువ్వుల పిండితోటే స్నానము అనేది ఎందుకు చేస్తారు, దానివల్ల ప్రయోజనాలు ఏమిటి, ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సహజంగా సంక్రాంతి రోజు తప్పనిసరిగా చేస్తారు నాన్న. అయితే ఇలా ఈ విధంగా నువ్వుల పిండితోటే స్నానం చేయటము అనంటే శరీరం శుభ్రపడటమనే కాకుండా ఆయుర్వేద ప్రయోజనాలు కూడా ఇందులో ఉంటాయి. శారీరక శుద్ధి అనేది కూడా జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు, శనిదేవుని అనుగ్రహము లభిస్తాయి. పాపాలు తొలగిపోయి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యము కలుగుతాయి అని హిందూ సాంప్రదాయం మనకి తెలియచేస్తూ ఉంది. నువ్వులు వాటితో చేసిన నూనె చలికాలంలో శరీరానికి మేలు చేస్తాయి. అంటే నువ్వుల నూనె అనేటువంటిదే మనం అప్లై చేసుకొని నలుగు పెట్టుకోవటం అనేది జరుగుతుంది. నువ్వులు వాటితో చేసే నూనె చలికాలంలో శరీరానికి మేలు చేస్తాయి. చర్మం, జుట్టును పునరుజ్జీవింప చేస్తాయి. సంక్రాంతి రోజు నువ్వులతో స్నానం వెనుక ఉన్నటువంటి కారణాలు, ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఆయుర్వేద ప్రయోజనాలు అని కూడా చెప్పవచ్చు. శీతాకాలంలో నువ్వుల నూనెతో మర్దన చేసుకోవడం, నువ్వుల పిండితో రుద్దుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరం శుభ్రపడుతుంది. శరీరానికి శక్తినిచ్చి చలిని తట్టుకునేటువంటి శక్తిని ఇస్తుంది. ఆధ్యాత్మిక ప్రయోజనాలకు వస్తే సూర్య భగవానుడి అనుగ్రహము అనేటువంటిది లభిస్తుంది. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. నువ్వులు సూర్య ఆరాధనకి ముఖ్యమైనవి. నువ్వులతో స్నానం చేయటం సూర్యదేవునికి ప్రీతికరము అని చెప్పేసి నమ్ముతాము. శనిదేవుడి అనుగ్రహం, నువ్వులు శనిదేవుడికి సంబంధించినవి. నువ్వులతో స్నానం చేయటం, దానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని, శనిదేవుడు సంతోషిస్తాడు అని నమ్మకం. పుణ్య ఫలితము అనంటే నువ్వులతో స్నానం చేయడం, దానం చేయడం వల్ల అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్యం వస్తుంది అని, నరక బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పండితులు నమ్ముతారు. నువ్వులకు శుద్ధి చేసే, ప్రతికూల శక్తిని గ్రహించే గుణం కూడా కలిగి ఉంటుంది. నువ్వుల పిండితో స్నానం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా శుద్ధి అనేది జరుగుతుంది. ఇవన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా నువ్వుల నూనెతోటి తప్పనిసరిగా అన్నమాట నువ్వుల నూనె అనేటువంటిది పట్టించి తర్వాత మరి నువ్వు పిండితోటి నలుగు పెట్టుకోవటము అనేటువంటిది జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని మనము మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడము అని అంటాము. రక్షించుకోవటం అనేది జరుగుతుంటుంది.